రకాలుగా విభజన అయ్యి వాళ్ళు వేసుకోవడము కొట్టుకోవడము జరిగింది బాగా. అది ఇప్పటికే సగం మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మిగతా వాళ్ళ కోసం చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఊళ్ళో కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే మంచిదని చెప్పి ఈ గార్డెన్ చర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారు ఎవరైతే మేము సస్పెండ్ చేసిన వాళ్ళ లెవెల్లో ఈ కర్రలు కానీ కునుపాలు కానీ ఈ బండలు కానీ కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిపినటువంటి కారం కలిపినటువంటి బాటిల్స్ ఉంది. ఈ బాటిల్స్ కలిపి పిల్లల్లో పెట్టుకున్నాము. అదేవిధంగా రాళ్ళు రాళ్ళు గడ్డ పలుగులు పార్లు కర్రలు గార్డెనర్ పరిసలు చాకులు అన్నీ చాలా విపరీతంగా పెట్టున్నారు ఇళ్ళలో. ఇల్లు చెక్ చేస్తే మొత్తం మాకు ఈరోజు రికవరీ అయింది. గడ్డ పలుగులు 11, 16 రాడ్లు, 5 గొడ్డళ్ళు, 2 చాకులు, 1 కొడవలి, 8 బాటిల్స్ కారం నింపినటువంటి వాటర్ బాటిళ్ళు, అదేవిధంగా 13 బస్తాలు రాళ్ళు నింపినటువంటి 800 రాళ్ళు నింపినటువంటి బస్తాలు. ఒక్కో బస్తా కనీసం 30 నుంచి 40, 50 కేజీలు ఉంటుంది. అదేవిధంగా ఒక 20 కర్రలు. ఇవి కాకుండా వీళ్ళ ఇళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా ఇరెగ్యులర్గా ఇల్లీగల్గా వాడుతున్నటువంటి ఒక రికార్డు లేనటువంటి 20 బైబిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ కారపు బాటిల్స్ వెపన్స్ ఇంట్లో పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా పరారీగా ఉన్నారు. వాళ్ళని కూడా ఇమీడియట్గా ఈరోజు సాయంత్రంలోకి అరెస్ట్ చేయబడి సిఐ గారికి ఎస్ఐ గారికి ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. ఊళ్ళో కాస్త మా ప్రశాంతం ఏర్పడేంత వరకు కూడా ఒక పికెట్ కూడా పెట్టున్నాం. ఇక్కడ పికెట్ నడుస్తూ ఉంది. ఇది కరెక్ట్గా మంచి ఇది కాదు. దయచేసి ఎవరు కూడా ఇలాంటి దాన్ని ప్రోత్సహించద్దని నేను చెప్తూ ముందు ఇలాంటి ఇంకా విలేజెస్ ఉన్నాయి ఇక్కడ వాటిలో కూడా ఇలాగే చేస్తామని ఎస్పీ గారు మాకు టార్గెట్ ప్రకారం చేపిస్తామన్నారు. దాని ప్రకారం వారు చేయడం జరుగుతుంది.